అందరికీ నా నమస్కారాలండి. ఉస్మానియా యూనివర్సిటీ 5th సెమిస్టర్ 2024-25 ఎవరైతే డిగ్రీ 5th సెమిస్టర్ చదువుతున్నారో వారికి చూసినట్లయితే యూనిట్ 3లో బెరీ మీ ఇన్ ఏ ఫ్రీలాండ్ బై ఫ్రాన్సిస్ హార్పర్. ఇది పోయం. ఫ్రాన్సిస్ హార్పర్ అనే రాయడం జరిగింది, బెరీ మీ ఇన్ ఏ ఫ్రీలాండ్. ఆ పోయంని మనం ఇప్పుడు చూద్దాం. బెరీ మీ ఇన్ ఏ ఫ్రీలాండ్ అంటే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నటువంటి ప్రదేశంలో నన్ను సమాధి చేయండి. రాసింది ఫ్రాన్సిస్ హెలెన్ వాట్కిన్స్ హార్పర్. యాక్చువల్గా అమెరికాలో చాలా దశాబ్దాలుగా బానిసత్వం అనేది కొనసాగింది. ఆఫ్రికా నుంచి ఎవరైతే తీసుకొని రాబడ్డారో అమెరికాలో తీవ్రమైన బానిసత్వాన్ని ఎదుర్కొన్నారు. పశువుల్లాగా వాళ్ళు ఉంచబడ్డారు. అయితే అబ్రహాం లింకన్ గారు ఏం చేశారంటే వీళ్ళని కాపాడడం, బానిసత్వాన్ని రద్దు చేయడం, తర్వాత నల్లవారికి సైతం హక్కులు ఇవ్వడం. అయితే ఆ జాతి వివక్షత ఏదైతే ఉందో అప్పటి నుంచి కొంతమంది కొనసాగిస్తూనే వచ్చారు. 1825 నుంచి 1911 మధ్యలో ఫ్రాన్సిస్ హెలెన్ వాట్కిన్స్ హార్పర్ జీవించడం అయితే జరిగింది. ఈమె ఏం రాశారంటే ఈ ఆఫ్రికన్ జాతికి సంబంధించి. అయితే అమెరికన్స్ వీళ్ళు ఎందుకంటే అమెరికాలోనే పుట్టడం జరిగింది. అయితే నల్ల జాతీయురాల్లో నవల కానివ్వండి, లేకపోతే ఏదైనా కవయిత్రిగా కానీ ఉన్న వాళ్ళలో మొట్టమొదటి తరానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట ఈమె. ఈ పోయం దేని చుట్టూ తిరుగుతూ ఉంటుందంటే బానిసత్వం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, మనుషుల్ని పశువుల్లాగా అమ్మేయడం, పశువుల్లాగా ట్రీట్ చేయడం, అలాంటి స్థితి నుంచి అంటే అది రద్దయినా కానీ దాని యొక్క తాలూకు చిహ్నాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఎవరైతే ఫ్రాన్సిస్ హార్పర్ ఉన్నారో తాను ఏం రాశారంటే ఈ బానిసత్వం ఉన్న ప్రదేశంలో నన్ను దయచేసి సమాధి చేయమాకండి, నన్ను ఏదైనా సరే మనిషిని మనిషిగా చూసేటటువంటి ప్రదేశంలో నన్ను కప్పెట్టండి, ఇక్కడ నేను కనీసం ఉండడానికి కూడా నేను సిద్ధంగా లేను అనేసి తానైతే రాయడం జరిగింది. స్టాంజా 1లో మొదటిది చూసినట్లయితే మేక్ మీ గ్రేవ్ వేర్ ఎవర్ యూ విల్ ఇన్ ఏ లోన్లీ ప్లెయిన్ ఆర్ లోఫ్టీ హిల్. ఎక్కడైనా సరే నాకేం చేస్తారంటే సమాధి కట్టండి, కాకపోతే యూ కెన్ బెరీ మీ వేర్ ఎవర్ యూ వాంట్, ఎక్కడైనా కట్టేయండి నా సమాధి. ఫ్రాన్సిస్ హార్పర్ చెప్తున్నారు. వెదర్ ఇన్ ఇట్స్ ఫ్లాట్ ఆర్ లో ఏరియా ఆర్ హై హిల్, ఏదైనా సరే ప్రదేశంలో ప్రాబ్లం ఏం లేదు, అలాంటి ప్రదేశంలో నాకు సమాధిని కట్టండి. అయితే ఏం చెప్తాను నెక్స్ట్, కిందైనా పర్వాలా, హై హిల్ అయినా పర్వాలా. హై హిల్ అంటే ఎత్తైన ప్రదేశం, అక్కడైనా పర్వాలా, లేదా ఓ ఫ్లాట్ లాంటిది, ఫ్లాట్ చదునైన ప్రదేశంలో అయినా పర్వాలా. ఇక్కడ వేరెవర్ అంటే ఇదనమాట, వేరెవర్ అని అర్థం. ఏమండి, వేరెవర్ అంటే వేరెవర్, ఎక్కడైనా కానీ. లోఫ్టీ అంటే హై, టాల్, ఎలివేటెడ్ ప్లేస్ అని, అంటే ఎత్తైన ప్రదేశం అండి లోఫ్టీ అంటే. మేక్ ఇట్ అమాంగ్ ఎర్త్స్ హంబ్లెస్ట్ గ్రేవ్స్ అంటే ఏం చెప్తుంది అంటే అవసరం అయితే యూ కెన్ ప్లేస్ మై గ్రేవ్ అమాంగ్ ద సింప్లెస్ట్ మోస్ట్ మోడెస్ట్ గ్రేవ్స్. అసలు అనామకులు, అత్యంత పేదవాళ్ళు, ఎక్కడో ఇసిరి పడేసిన వాళ్ళు, వాళ్ళ సమాధుల మధ్యనైనా నన్ను పెట్టండి. బట్ నాట్ ఇన్ అ ల్యాండ్ వేర్ మెన్ ఆర్ స్లేవ్స్. కానీ ఏ భూమిలో అయితే మనుషుల్ని దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని బానిసలాగా చూశారో అలాంటి దేశాల్లో లేదా అలాంటి ప్రదేశాల్లో నన్ను ఏం చేయొద్దు, అక్కడ నన్ను దయచేసి అక్కడ సమాధి చేయొద్దు. హంబ్లెస్ట్ అంటే సింప్లెస్ట్ ఆర్ మోస్ట్ మోడెస్ట్ అంటే చాలా తక్కువ నిమ్న జాతీయులు లేదా అసలు చాలా తక్కువ జాతి ప్రజలు కానీ ఎవరైనా కానీ ఉండేవాళ్ళు వాళ్ళ మధ్య అయినా పెట్టను. కానీ ఇలా ఏదైతే మనిషిని మనిషిగా చూడలేనటువంటి నికృష్టమైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అలాంటి వ్యక్తుల ఉన్న నడియాడిన ప్రదేశం లేదా వాళ్ళు నడిచిన ప్రదేశంలో దయచేసి నన్ను మాత్రం కప్పెట్టొద్దు, అంటే ఇక్కడ నాకు సమాధి చేయొద్దు. ఐ కుడ్ నాట్ రెస్ట్ ఇఫ్ అరౌండ్ మై గ్రేవ్ ఐ హార్డ్ ద స్టెప్స్ ఆఫ్ ట్రెంబ్లింగ్ స్లేవ్. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రదేశంలో నన్ను ఏం చేశారు, చనిపోయింది ఫ్రాన్సిస్ హార్పర్, రెస్ట్ తీసుకుంటుంది. అలాంటి సమయం చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండదు. ఎందుకని, ఆమె చుట్టుపక్కల ఏదైతే సమాధి ఉందో ఆ సమాధి పక్కన గనక ఎవడైనా ఒక వ్యక్తి బానిసగా సంఖ్యల్లో ఉండి అటు ఇటు తిరుగుతున్నాడు అనుకో, ఆ నీడకి కూడా ఈమె విశ్రాంతి తీసుకోలేదు. ట్రెంబ్లింగ్ అంటే వనకడం అనమాట. ఓకే, ఐ వుడెంట్ బి ఏబుల్ టు ఫైండ్
పీస్ ఇన్ మై గ్రేవ్. ఆ సమాధిలో కూడా ప్రశాంతత ఉండదు. ఎందుకనంటే ఫుట్ స్టెప్స్, కనీసం ఆ స్లేవ్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క ఎవరైతే బానిస ఉన్నాడో అతను సంఖ్యలతో ఆ చుట్టూ తిరిగినా సరే ఈమెకి సరిగా ప్రశాంతత అనేది ఉండదు. ఈ షాడో అబౌవ్ మై సైలెంట్ టూమ్ వుడ్ మేక్ మీ ఎ ప్లేస్ ఫర్ ఫియర్ఫుల్ గ్లూమ్. అతని నీడ పడినా సరే, అతనేమి సమాధి మీద ఎక్కనక్కర్లా, అతని నీడ ఫ్రాన్సిస్ హార్పర్ యొక్క సమాధి మీద పడినా సరే వుడ్ టర్న్ ఇన్ టు డార్క్ అండ్ సారోఫుల్ ప్లేస్. అలాంటి ప్రదేశం ఎలా అయిపోతుంది? చాలా బాధాకరమైన ప్రదేశంలాగా మారిపోతుంది. గ్లూమ్ అంటే సాడ్నెస్. ఈమె ఏం చేస్తుంది? చాలా బాధాకరమైన ప్రదేశంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక నరకంలాగా అనిపిస్తుంది తనకి, చనిపోయి తను ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా. థర్డ్ స్టాంజాకి వచ్చామని. ఐ కుడ్ నాట్ రెస్ట్ ఇఫ్ ఐ హార్డ్ ద ట్రెడ్ ఆఫ్ ఏ కాఫుల్ గ్యాంగ్ టు ద షాంబుల్స్ లెడ్. ఇంకా చెప్తుంది ఫ్రాన్సిస్ హార్పర్ ఏంటంటే, ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు రెస్ట్. అసలు నేను ఏమాత్రం కూడా కొంచెం సేపు అయినా కానీ విశ్రాంతి తీసుకోలేను. ఎప్పుడు? కాఫుల్ గ్యాంగ్ అంటే ఏంది? ఎవరైతే బానిసలు ఉంటారో ఆ బానిసల్ని ఈ సంఖ్యలలో బంధించి వాళ్ళని వధశాల, ఏదైతే ప్లేస్ సఫరింగ్ అంటే వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడానికి ఏదైతే ప్లేస్కి తీసుకెళ్తూ ఉంటారో అప్పుడు ఏం చేసిన ఈమె అస్సలు ఇక సహించలేదన్నమాట. ఎందుకంటే అలాంటి ప్రదేశంలో గనక ఈమెని గనక సమాధి చేస్తే ఈమె ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకని? సౌండ్స్ ఆఫ్ చైన్డ్ స్లేవ్స్ బీయింగ్ లెడ్ టు ప్లేస్ ఆఫ్ సఫరింగ్ అండ్ డెత్. ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంఖ్యలు ఒకటి కొట్టుకొని వచ్చేటటువంటి శబ్దాలకి ఈమె ఉలిక్కి పడలేస్తుంది. ఈమె సరిగా ప్రశాంతంగా సమాధిలో కూడా ఉండలేదు. కాఫుల్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్లేవ్స్ అనమాట, చైన్ టుగెదర్ ఇన్ ఏ లైన్. కాఫుల్ అంటే మొత్తం బానిసల వరుస అనమాట. ఈ బానిసలందరినీ ఒక వరుసలో చైన్లు కట్టి తీసుకెళ్ళడానికి కాఫుల్ అంటారు. షాంబుల్స్ అంటే ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ స్లాటర్ ఆర్ గ్రేట్ డిస్ట్రక్షన్. ప్లేస్ ఆఫ్ స్లాటర్ అంటే వధ చేసేటటువంటి ప్రదేశం. మామూలుగా జంతువుల్ని తీసుకెళ్ళి నరుకుతారు కదా, తల నరికేస్తుంటారు, అలాంటి ప్రదేశం అనమాట షాంబుల్స్ అంటే. అలాంటి ప్రదేశానికి తీసుకెళ్తుంటే ఆ శబ్దాలు నాకు వినబడి ఎలా ఉంటుంది అంటే, నాకు పూర్తిగా నిద్ర అనేది పోతుంది, విశ్రాంతి అనేది పోతుంది, ఏమాత్రం కూడా నేను సహించలేను. అండ్ ద మదర్ షీక్ ఆఫ్ వైల్డ్ డిస్పేర్ రైజ్ లైక్ ఏ కర్స్ ఆన్ ద ట్రెంబ్లింగ్ ఎయిర్. ఇప్పుడు ఎంతోమంది తల్లుల వేదన అనమాట. ఎందుకని అంటే తల్లి నుంచి బిడ్డ దూరం అయిపోయింది. ఎందుకంటే బానిసత్వంలోకి తీసుకెళ్ళబడింది, అమ్మేయబడింది, ఇదంతా జరిగిందనమాట. అందుకని తల్లులు ఏం చేస్తుంటారంటే విపరీతంగా ఏడుస్తూ ఉంటారు. ద డెస్పరేట్ క్రైస్ ఆఫ్ ఏ మదర్ ఇన్ డిస్ట్రెస్ వుడ్ ఫీల్ లైక్ ఏ కైర్స్ హ్యాంగింగ్ ఇన్ ద ఎయిర్ మేకింగ్ ద ప్లేస్ అన్బేరబుల్. ఎవరైతే ఈ బానిసత్వంలో ఉండి ఆ యొక్క చైన్స్లో వెళ్తూ ఉంటారో, బానిసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఆ ఎడబాటుతో తల్లులందరూ ఏం చేస్తారంటే ఏడుస్తూ ఉంటే ఆ వాతావరణం మొత్తం కూడా శపితమైపోతుంది. ఆ శపిత వాతావరణంలో నేను పాతి పెట్టబడాలి అనుకోవట్లేదు. శ్రీక్ అంటే కేక, డిస్పైర్ అంటే విచారం అనమాట. కంప్లీట్ లాస్ ఆఫ్ హోప్ అంటే టోటల్గా నిరాశ నిస్పృహలో ఉండడం. శ్రీక్ అంటే కేకలు. ఇక స్టాంజా 4 చూసినట్లయితే, ఐ కుడ్ నాట్ స్లీప్ ఇఫ్ ఐ సా ద లాష్ డ్రింకింగ్ హర్ బ్లడ్ అట్ ఈచ్ ఫియర్ఫుల్ గ్యాష్. ఇక్కడ తాను ఏం చెప్తుంది అంటే ఫ్రాన్సిస్ హార్పర్, నేను నిద్రపోలేను, సమాధిలో చచ్చిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండలేను. ఎప్పుడు? కొరడాల దెబ్బలనేవి ఆ యొక్క బానిసల మీద పడ్డప్పుడు ఆ చర్మం చీలి అక్కడి నుంచి వచ్చేటటువంటి నెత్తురు ఏదైతే వస్తూ ఉంటుందో దానివల్ల ఏం జరుగుతుందంటే తాను ఏమాత్రము కూడా ప్రశాంతంగా ఉండలేను చనిపోయిన తర్వాత కూడా. ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు స్లీప్ ఇఫ్ ఐ సా ద విప్ స్ట్రైకింగ్ సమ్వన్ కాజింగ్ బ్లడ్ టు స్పిల్ విత్ ఎవ్రీ హిట్. అండ్ ప్రతి దెబ్బకి ఏం జరుగుతుంది? ప్రతి దెబ్బకి కూడా రక్తం అనేది రావడం జరుగుతుంది బయటికి, కొరడాతో కొట్టినప్పుడు. అలాంటి దెబ్బలు చూసినప్పుడు తాను ప్రశాంతంగా ఆ సమాధిలో కూడా ఉండలేను అని చెప్తుంది. లాష్ అంటే కొర్రా దెబ్బ, గ్యాష్ అంటే
డీప్ కట్ ఆర్ వూండ్, గాయం అనమాట. లాష్ అంటే కొరడ అండ్ గ్యాష్ అంటే వచ్చేసి గాయం. అండ్ ఐ సా హర్ బేబ్స్ టార్న్ ఫ్రమ్ హర్ బ్రెస్ట్. ఈ తల్లులు ఎందుకు అలా ఏడుస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ హృదయాల దగ్గర నుంచి లాగేయబడ్డారు, వాళ్ళ ఒళ్ళో నుంచి లాగేయబడ్డారు. లైక్ ట్రెంబ్లింగ్ డౌస్ ఫ్రమ్ దే పేరెంట్ నెస్ట్. ఎట్లా అంటే ఈ యొక్క పావురాలు పిల్లల్ని ఎట్లాగైతే గూడు నుంచి తీసేసుకుంటారో అట్లా వీళ్ళ నుంచి ఏం జరిగిందంటే వీళ్ళ పిల్లల్ని ఈ లాక్కొని తర్వాత వాళ్ళు అంటే కిడ్నాప్ చేసి బానిసత్వానికి అమ్మేసినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఆ తల్లులంతా తల్లడిల్లుతున్నారు, ఎక్కడో దూరాన్ని ఉన్నారు, ఏడుస్తున్నారు తమ బిడ్డలకి ఏమైపోయిందో అని. ఆ శాపమంతా ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉంటుంది. ఐ వుడ్ బి టార్మెంటెడ్ ఇఫ్ ఐ సా బేబీస్ బీయింగ్ టేకెన్ అవే ఫ్రమ్ దేర్ మదర్. ఆ విధంగా ఎంతోమంది తల్లులు శోకాలు అనేవి ఉన్నాయి. జస్ట్ లైక్ యంగ్ బర్డ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ దేర్ నెస్ట్. ఈ గూడు నుంచి ఈ పావురాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏం చేశాను, జనరల్గా తీసేసుకుంటారు. పావురాలు ఏవైతే చిన్న చిన్న పావురాలని తీసేసుకోవడం జరుగుతుంది గూడుల నుంచి. అట్లా వాళ్ళని కూడా ఎవరైతే ఉన్నారో పిల్లల్ని వాళ్ళందరినీ కిడ్నాప్ చేయడం, ఇలా బానిసత్వానికి అమ్మడం. ఎవరిని? నల్ల జాతీయుల్ని. ముఖ్యంగా ఎవరంటే నల్ల జాతీయులు. ఇప్పుడు ఫ్రాన్సిస్ హార్పర్ కూడా నల్ల జాతీయురాలే. ఆమె దగ్గర నుంచి అంటే యాక్చువల్గా ఈమె బార్న్ ఫ్రీ, అంటే ఈమె పుట్టడమే స్వేచ్ఛా స్వాతంత్రాలతో పుట్టింది. అయితే తన ముందు నల్ల జాతీయులంతా కూడా ఇదే టార్చర్ని అనుభవించారు. ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో ఏదో వాళ్ళ పని మీద వెళ్తున్నప్పుడు కిడ్నాపులు చేసి అమెరికాకి పడవల్లో తీసుకెళ్ళి, లేదా మీ జీతాలు బాగుంటాయని పడవల్లో తీసుకెళ్ళి అమెరికాలో సంతలో వీళ్ళని అమ్మేసేవాడు. బ్రెస్ట్ అంటే చెస్ట్ అనమాట, అండ్ నెక్స్ట్ వచ్చేసి గూడు అని అర్థం. ఇక స్టాంజా 5. I would shudder and start if I heard the bay of bloodhounds seizing their human prey. ఇక ఈ బానిసత్వంలో ఉన్న వాళ్ళ మీదకి వేట కుక్కల్ని వదిలేవాళ్ళు. I would be horrified if I heard the barking of dogs chasing and capturing people. ఎవరైనా సరే వీళ్ళు గనక అర్ధరాత్రి పూటైనా ఎప్పుడైనా సరే పారిపోవాలి అనుకుంటే వేట కుక్కలను వదులుతారు. ఈ వేట కుక్కలు వాటి వాసన పట్టి లాక్కొని వస్తాయి అన్నమాట, మామూలుగా కాదు. షట్టర్ అంటే వణికిపోవడం. బే అంటే డాగ్ అను. ఇక్కడ ఏంటంటే ద డీప్ ప్రొలాంగ్డ్ బార్కింగ్ ఆఫ్ ఏ డాగ్, వేట కుక్క యొక్క చేసే శబ్దం అనమాట, బో బో అని సంథింగ్. బ్లడ్ హౌండ్స్ అంటే ఇక బ్లడ్తో ఏంటంటే బ్లడ్ కనుక ఒకసారి చూసాయంటే పిచ్చెక్కిపోద్ది. ఏం చేస్తే ఆ బ్లడ్ని పసిగట్టి ఆ బ్లడ్ ఎటువైపు వెళ్ళిందో, అంటే ఇప్పుడు బ్లడ్ కారుతా ఉంది ఓ వ్యక్తికి, ఆ బ్లడ్ అడుగుల్ని బట్టి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఆ వాసన చూసేసి వెంటనే వాటి వైపు వెళ్ళిపోయి ట్రాక్ చేస్తాయి ఈ బ్లడ్ హౌండ్స్ అనేవి. సీజింగ్ అంటే పట్టుకోవడం. ప్రీ అంటే ఎర, లేదా ఓ విక్టిమ్ ఉంటారు కదా, ఎవరైతే ఆ వ్యక్తి నల్లజాతీయుడు పారిపోతున్నాడో అతను అనమాట. ఈ వేట కుక్కలు ఎమ్మడబడి ఆ శబ్దాలు చేస్తున్నప్పుడు ఏమొక్కడ వణుకు పుట్టిద్ది అనమాట. ఏది సమాధిలో ఉన్నా కానీ ఫ్రాన్సిస్ హార్పర్కి వణుకు పుట్టిద్ది. ఆ బ్లడ్ హౌండ్స్, ఆ వేట కుక్కలు వేట అనేది అంత భయంకరంగా ఉంటుంది. అండ్ ఐ హార్డ్ ద క్యాప్టివ్ ప్లీడ్ ఇన్ వెయిన్ యాజ్ దే బోండ్ ఎ ఫ్రెష్ ఇన్ హీస్ గాలింగ్ చైన్. ఇప్పుడు ఏంటంటే క్యాప్టివ్ ఎవరైతే ఖైదు చేయబడ్డున్నాడో, ఎవడున్నాడో నల్లజాతీయుడు ఉన్నాడో, ఎంత బతిమిలాడుకున్నా యా వదిలేయండి అని ఎంత బతిమిలాడుకున్నా అవి వ్యర్థం అనమాట అదంతా. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే మర్సీలెస్, వీళ్ళు చాలా దయ చూపించండి అయ్యా, వదిలేయండి అయ్యా ఇలా చెప్పినా కానీ మరలా ఆ చైనుల్లోనే వీళ్ళని కట్టేయడం అయితే జరుగుతుంది. అంటే పారిపోతుంటారు, ఏ అయితే గాయాలని పారిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడో కంచెలు దూకుతూ ఉంటారు, వేట కుక్కల్ని వదులుతారు. ఈ వేట కుక్కలు వాసన చూసి మరలా వాటిని వెళ్ళి కరిసి మరి పట్టుకొని లాక్కొని వస్తాయి, లేకపోతే వెళ్ళకుండా చేస్తాయి, మరలా చైనీలో వేస్తారు వాళ్ళని. అవన్నీ చూసి ఈమెకి చాలా చాలా భయం వేస్తూ ఉంటుంది, ఏది సమాధిలో ఉన్నా సరే. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో నన్ను సమాధి చేయమాకండి అయ్యా. క్యాప్టివ్ అంటే ఖైదు చేయబడ్డం. ప్లీడ్ అంటే బ్రతిమలాడుకోవడం. ఇన్వెయిన్ అంటే వ్యర్థం. బౌండ్ అంటే కట్టేయడం. ఫ్రెష్ అంటే మరలా ఫ్రెష్గా మళ్ళీ కట్టేస్తారు. గాలింగ్ అంటే ఇరిటేషన్. ఈ చైన్లు వేస్తే ఏమైనా సమ్మగా ఉంటుందా? బాగా ఏమి ఉండదు, బాగా బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. చైన్ అంటే
ఏంటది అంటే గొలుసు కట్టేస్తారన్నమాట. ఇక స్టాంజా 6 చూద్దాం. ఇఫ్ ఐ సా యంగ్ గర్ల్స్ ఫ్రమ్ దేర్ మదర్స్ ఆర్మ్స్ బాటర్డ్ అండ్ సోల్డ్ ఫర్ దేర్ యూత్ఫుల్ చార్మ్స్. చూడండి, ఇక అమ్మాయిల విషయం అయితే ఈ నల్ల జాతీయుల అమ్మాయిలైతే వాళ్ళని అండ్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సెక్స్ స్లేవ్స్ లాగా వాళ్ళని అమ్మేయడం అనమాట. బార్టర్ సిస్టమ్, ఇది ఇస్తాం మీ అమ్మాయి ఇచ్చి అట్లా కొనుగోలు చేస్తారు. అసలు అది చూస్తే ఎంత భయంకరంగా అనిపిస్తుందంటే ఇట్ వుడ్ బ్రేక్ మై హార్ట్ టు సీ యంగ్ గర్ల్స్ బీయింగ్ టేకెన్ ఫ్రమ్ దేర్ మదర్స్ అండ్ సోల్డ్ ఫర్ దేర్ బ్యూటీ. ఇక ఆ అమ్మాయిల్ని అట్లా కొనుక్కొని వెళ్ళిపోయి ఇక అక్కడ అమెరికాలో ఎక్కడో సంతలో పెట్టేసి వాళ్ళని పశువుల్లాగా అమ్మడం అయితే జరుగుతుంది. అక్కడ ఏంటంటే పాట పెడతారనమాట. ఇక ఇంత పలానోళ్ళ పాట ఇంత, పలానోళ్ళ పాట ఇంత అలా పెడతారనమాట. పశువుల్లాగే అయితే సంతలో ఎట్లా అయితే వీళ్ళు పాట పాడుకుంటారు అట్లా అనమాట. బార్టర్డ్ అంటే ఎక్స్చేంజ్, ఆ ట్రేడెడ్ డబ్బులకి లేకపోతే వేరే వస్తువులకి. చార్మ్స్ అంటే అట్రాక్టివ్, అంటే బాగా అందంగా ఉండడం చార్మింగ్ అంటారు. యూత్ఫుల్ అంటే వయసులో ఉండడం. మై ఐ వుడ్ ఫ్లాష్ విత్ ఎ మౌన్ఫుల్ ఫ్లేమ్, మై డెత్ పేల్ చీక్ గ్రో రెడ్ విత్ షేమ్. ఏం జరుగుతుంది అసలు? చాలా అప్పటికి చనిపోయినా కూడా ఏం జరుగుతుందంటే కళ్ళల్లో బాధ, కన్నీళ్ళు అనేవి రావడం జరుగుతుంది. అండ్ డెత్ పేల్డ్ చీక్ ఎలా ఉంటుంది, ఏమాత్రం రక్తపు చుక్క ఉండదు ఆ చెంపలో, రెడ్ అయిపోయిద్ది అనమాట షేమ్తో, సిగ్గుతో. అసలు అమ్మాయిల్ని ఆ విధంగా చేస్తుంది. ఏమి కూడా అమ్మాయి కదా, ఫ్రాన్సిస్ హార్పర్, కాబట్టి ఆమె కూడా ఏంటంటే కళ్ళల్లో కన్నీరు అండ్ చనిపోయిన వ్యక్తిలో కూడా సర్రం రక్తం అట్లా ఎర్రగా గ్రో రెడ్ విత్ షేమ్, సిగ్గుతో చాలా బాధగా ఏంటంటే మొహం కూడా ఆ రకంగా ఎర్రగా అయిపోయిద్దట. గ్రో రెడ్ విత్ షేమ్, ఐ వుడ్ ఫీల్ ఎ డీప్ బర్నింగ్ సారో అండ్ షేమ్ ఈవెన్ ఇన్ డెత్. చనిపోయినా కానీ ఆమెకి ఆ రకంగా అనిపిస్తుందంట, సిగ్గుగా. ఒక అమ్మాయిని అట్లా ఏంటంటే ట్రేడ్ చేయడం, అమ్మాయిని అమ్ముకోవడం, అమ్మాయిని కొనడం. మౌన్ఫుల్ అంటే బాధపడడం. ఫ్లేమ్ హియర్ ఇట్ సింబలైజెస్ ఇంటెన్స్ ఎమోషన్ ఆర్ యాంగర్. ఇక్కడ ఫ్లేమ్ ఏదైతే ఉందో అదేంటంటే యాంగర్, కోపం లేదా తీవ్రమైన ఉద్రేకం. డెత్ పేల్డ్ అంటే పేల్ ఫ్రమ్ డెత్ ఆర్ ల్యాక్ ఆఫ్ లైఫ్, ఎవరికైతే జీవం ఉండదో పాలిపోద్ది మొహం అంతా, అది డెత్ పేల్ అంటే. షేమ్ అంటే ఏంటంటే సిగ్గుపడ్డాం అనమాట. ఇక స్టాంజా 7కి వచ్చాం. ఐ వుడ్ స్లీప్ డియర్ ఫ్రెండ్స్ వేర్ బ్లోటెడ్ మైట్ కెన్ రాబ్ నో మ్యాన్ ఆఫ్ హిస్ డియరెస్ట్ రైట్. ఇక కోరుకుంటుందన్నమాట ఏంటంటే నేను నా శేష జీవితం, చనిపోయిన తర్వాత జీవితం ఏదైతే ఉందో అది ఈ బ్లోటెడ్ అంటే బలిసిన వాళ్ళ, అదే గొప్ప వాళ్ళ మధ్యలో కాకుండా ఎక్కడైతే మనిషి యొక్క స్వాతంత్రం అనేది దోచుకోబడకుండా ఉంటుందో అలాంటి ప్రదేశంలో ఈమె సమాధి చేయబడాలని కోరుకుంటుంది. ఐ వాంట్ టు బి బెరీడ్ వేర్ నో వన్ ఈజ్ స్ట్రిప్డ్ ఆఫ్ దేర్ బేసిక్ హ్యూమన్ రైట్స్ బై ద పవర్ఫుల్. బ్లోటెడ్ అంటే బలిసిన అని అర్థం, అండ్ మైట్ అంటే పవర్ఫుల్. ఎవరైతే తమ పవర్తోనో లేకపోతే బాగా డబ్బులు ఉన్నాయనే మదంతోనో లేకపోతే ఇంకో రకంగానో మనిషి యొక్క కనీస హక్కుల్ని దోచుకోకుండా ఎక్కడైతే ప్రశాంతంగా మనిషిలా చూసే ప్రదేశంలో తనని సమాధి చేయమని ఫ్రాన్సిస్ హార్పర్ కోరుకోవడం జరుగుతుంది. రాబ్ అంటే దోచుకోవడం, డియరెస్ట్ అంటే మోస్ట్ ప్రెషస్ అని, రైట్ అంటే ఏంటంటే హక్కులు. మై రెస్ట్ షెల్ బి కామ్ ఇన్ ఎనీ గ్రేవ్ వేర్ నన్ కెన్ కాల్ హిజ్ బ్రదర్ ఎ స్లేవ్. ఎలాంటి ప్రదేశంలో ఏమో కప్పెట్టబడాలి అనుకుంటుందంటే తన తోటి వాడిని స్లేవ్, బానిసవురా నువ్వు అననటువంటి దేశంలో లేదా ప్రదేశంలో ఆమె కప్పెట్టబడాలని కోరుకుంటుంది. ఐ ఆస్క్ నో మాన్మెన్, నేనేమి నా ఏదైతే సమాధి మీద పెద్ద పెద్ద రాళ్ళు పరిచి లేకపోతే ఓ పెద్ద స్తంభమో ఏదో కోరుకోట్ల. ప్రౌడ్ అండ్ హై టు అరెస్ట్ ద గేజ్ ఆఫ్ పాసర్ బై. ఎవరో అటుగా వెళ్ళేవాళ్ళు, అబ్బా ఎవరో గొప్పోడై ఉంటాడురా, ఎవరో గొప్పదై ఉంటుందిరా ఏమా, అందుకే ఒక శిలాఫలకం వేశారా, అవసరంలా. ఐ డోంట్ వాంట్ ఎ బిగ్ ఇంప్రెసివ్ మాన్యుమెంట్ టు డ్రా అటెన్షన్ ఆఫ్ పీపుల్ పాసింగ్ బై. ఎవరో వెళ్ళేవాడు చూసి అబ్బో ఏమో గొప్పది, ఏ గొప్పోడు అనుకోవడానికి ఒక పెద్ద శిలాఫలకమో శిలతో కట్టినటువంటి ఏదైనా నిర్మాణ కట్టడమో నాకు అవసరంలా. నాకు కావాల్సింది ఏంటంటే ఒక బానిస బతుకులు లేని సమాజంలో మనిషిని మనిషిగా చూసేటటువంటి ప్రదేశంలో కప్పెట్టమని అడుగుతుంది. అరెస్ట్ అంటే ఖైదు చేయడం, గేజ్ అంటే తదేకంగా అదే రకంగా చూడడం, పాసర్స్ బై అంటే అటుగా వెళ్ళేటటువంటి జనాలు,
ఆల్ దట్ మై ఎర్నింగ్ స్పిరిట్ క్రేవ్స్. అంతా తాను ఫ్రాన్సిస్ హార్పిస్ ఏం కోరుకుంటుందంటే, ఫ్రాన్సిస్ హార్పర్ ఏం కోరుకుంటుందంటే, బెరీ మీ నాట్ ఇన్ ఏ ల్యాండ్ ఆఫ్ స్లేవ్స్. తాను పుట్టినటువంటి ఏదైతే అమెరికా ఉందో ఒకప్పుడు బానిస వ్యవస్థ అనేది భయంకరంగా ఉండేది. ఎంతోమంది బానిసల్ని చేసుకొని నీచాతి నీచంగా ఆఫ్రికన్ నీగ్రోస్, వీళ్ళందరినీ ఆఫ్రికాలో మామూలు తెల్లోళ్ళని కాదు బానిసత్వం తీసుకుంది, నల్లోళ్ళని. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేసేవాళ్ళు అంటే, అక్కడ బానిసలుగా అమ్మితే వాళ్ళ చేత వెట్టి పనులు వెట్టి చాకరీలు చేసి ఆ పనులతో అక్కడ ఆ సమాజం అమెరికా అంత అభివృద్ధి చెందిందంటే ఈ బానిసలు నిర్మించిందే. ఆల్ ఐ ట్రూలీ డిజైర్ ఈజ్ టు బి నాట్ టు బి బెరీడ్ ఇన్ ల్యాండ్ వేర్ పీపుల్ ఆర్ ఎన్స్లేవ్డ్. ఎక్కడైతే స్వార్థంతో మనిషి బానిసత్వాన్ని పెంచి పోషించాడో అలాంటి దేశంలోనో ప్రదేశంలో తాను సమాధి చేయబడాలి అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే, ఒకవేళ ఆమె సమాధి చేస్తే ఎప్పుడైనా సరే ఒక బానిస వెళుతూ ఆ సమాధి మీద ఆ బానిస నీడ పడితే ఈమె చటుక్కులు లేస్తుంది. ఎందుకంటే అతని మీద పడేటటువంటి కొరడా దెబ్బలు ఈమెని నిద్రలో నుండి మేల్కొల్పుతాయి. అతని సంఖ్యల ధ్వనులు ఈమెని నిద్ర లేపుతాయి. అంటే చచ్చిపోయినా సరే ప్రశాంతంగా ఉండనివ్వు. ఒక అమ్మాయిని ఈ యొక్క సెక్స్ స్లేవ్స్గా ట్రేడ్ చేస్తూ తన అందాన్ని బట్టి ఇక్కడ అమ్మేస్తూ ఉంటారో, అంటే నీగ్రో జాతీయురాలని. అక్కడ అలాంటి ప్రదేశంలో తల్లులు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపులన్నీ కూడా ఆ ప్రదేశంలో ఏమవుతాయి, ఒక కర్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రదేశంలో దయచేసి నన్ను మాత్రం ఉంచకండి అయ్యా. సమాధి అయినా సరే ఎక్కడైతే మనిషిని మనిషిగా గౌరవిస్తారో అక్కడ అలాంటి ప్రదేశంలో నన్ను కప్పెట్టండి. అది మామూలు ప్రదేశం అయినా పర్వాలా, నేనేమి అక్కడ ఎక్కడో నన్ను పూడ్చండి, ఆ పూడ్చిన చోట పెద్ద శిలాఫలకం పెట్టండి అని అనట్లా. అల్పులైనా సరే, అసలు ఏమీ గారోడ్లు అత్యంత అల్పులైనా సరే వాళ్ళ మధ్య నన్ను సమాధి చేయండి. ఎర్నింగ్ అంటే డిజైర్ అనమాట, కోరిక. స్పిరిట్ అంటే ఆత్మ, క్రేవ్ అంటే కోరుకోవడం. ఈ విధంగా ఫ్రాన్సిస్ హార్పర్ తాను సమాధి కూడా ఆ యొక్క ఎవరైతే బానిసల్ని పెంచి పోషించి వాళ్ళ జీవితాలని నాశనం చేసినటువంటి వ్యవస్థలో ఆ దేశంలోనో ప్రదేశంలో ఉండదలుచుకోవాలి. ఏది తన శవమైనా సరే. మంచి ప్రదేశం, మంచి దేశం ఎక్కడైతే మనిషిని మనిషిగా చూస్తారో అటువంటి ప్రదేశంలో తనని కప్పెట్టాలని, సమాధి చేయాలని ఆమె కోరుకోవడం జరిగింది ఈ బెరీ మీ ఇన్ ఏ ఫ్రీ ల్యాండ్ ద్వారా. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి అండ్ టోటల్గా అదిగోండి ఇక్కడ మీకు ప్రతిదీ కూడా బెరీ మీ ఇన్ ఫ్రీ ల్యాండ్ సమ్మరీ కూడా అందుబాటులో ఉంది. అట్లానే ఆఫ్ స్టడీస్ కానివ్వండి, అదిగోండి లోటస్ కానివ్వండి. ఇంతకుముందు లోటస్ అనేది శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకు ఉంది. ఆఫ్ స్టడీస్ కూడా ఉంది. అవన్నీ కూడా మీ కాకతీయ సెమ్1 వాళ్ళకు ఉంది. ఇప్పుడు బెరీ మీ ఇన్ ఏ ఫ్రీ ల్యాండ్ సమ్మరీ నోట్స్ కూడా ఇవ్వడం చాలా తక్కువ సమయం. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. దయచేసి గమనించండి. అండ్ టోటల్ మీకు అన్ని ప్రతి సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కవర్ చేయబడతాయి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.